యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరిని మరొక రీతి కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు. ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగం ఏమనగా దేవుణ్ణి పరీక్షించుట. మనము దేవుని పరీక్షించుట అనే అంశం మీద మనం మాట్లాడబోతున్నాం. ఎబ్రిల్కు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో 40 సంవత్సరములు నా కార్యములు చూసి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి, కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరు ఎల్లప్పుడూ తమ హృదయములలోనూ తప్పిపోవచ్చున్నారు, నా మార్గమును తెలుసుకొనలేదు. ఎవరంటే వీళ్ళు 40 సంవత్సరములు నా కార్యములను చూసి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించారు. దేవుణ్ణి పరీక్షించి శోధించారు. 40 సంవత్సరంలో ఆయన కార్యాలు చూశారు. కానీ దేవుడు ఏం చెబుతున్నాడంటే నన్ను పరీక్షించారు. అంటే పరీక్షించడం అంటే అర్థం ఏంటి? నేను ఉన్నానా లేనా, నేను దేవుణ్ణా కాదా? అందుకే వాళ్ళు ఎప్పుడు కూడా గొనిగేది అందుకే. అంటే దేవుణ్ణి నమ్మనటువంటి వ్యక్తి మాత్రమే దేవుణ్ణి పరీక్షిస్తాడు. దేవుడు ఉన్నాడని, సృష్టి యావత్తు ఆయన మూలముగా కలిగినదని, ఆయన తప్ప మరి ఒక దేవుడు ఎవరు లేరని, ఆయన మూలముగానే రక్షణ కలుగుతున్నదని, ఆయన తన కుమారుని పంపించి ఉన్నాడని దేవుని నమ్మాలి. కానీ దేవుని పరీక్షించమని బైబిల్ గ్రంథం ఎప్పటికీ చెప్పట్లేదు. అందుకే 11 వచనం, కనుక నేను కోపముతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. వారు ఎందుకు దేవుని యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించలేదంటే, నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో కారణం ఏంటంటే వారు దేవుని పరీక్షించుటకు. దేవుడిని ఏ మనుషుడు కూడా పరీక్షించకూడదని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది. ఇదే నిర్గమకాండం 17వ అధ్యాయం 2వ వచనంలో, మోషేతో వాదించుచు త్రాగుటకును మాకు నీలివ్వమని అడుగుగా మోషే మీరు నాతో వాదింపనేలా యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. వాళ్ళు ఏం చేశారండి? మోషేతో వాదించారు. త్రాగుటకు మాకు నీళ్ళు ఇవ్వమని అడిగినప్పుడు మోషే మీరు నాతో వాదింపనేలా యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. మళ్ళీ దేవుణ్ణి పరీక్షించకూడదు, దేవుణ్ణి శోధించకూడదని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది. మరొక లేఖనం చూసినట్లయితే నిర్గమకాండము 14వ అధ్యాయం 22వ వచనంలో, నేను ఐగుప్తులోను అరణ్యంలోను చేసిన సూచక్రియలను నా మహిమను చూసిన ఈ మనుషులందరూ ఈ 10 మార్లు నా మాట వినక నన్ను పరిశోధించిరి. చూశారండి, దేవుడు ఏమంటున్నాడు? నేను ఐగుప్తులోను అరణ్యంలోను చేసిన సూచక్రియలను నా మహిమను చూసిన ఈ మనుషులందరూ ఈ 10 మార్లు నా మాట వినక నన్ను పరిశోధించిరి. ఒక వ్యక్తి దేవుని పరిశోధించేవాడు ఎవడంటే, దేవుని మాట విననటువంటి వ్యక్తి మాత్రమే దేవుని పరిశోధిస్తాడని బైబిల్ గ్రంథం చెబుతుంది. అంతేకాకుండా కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 18వ వచనం, వారు తమ ఆకాశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములో దేవుణ్ణి శోధించిరి. దేవుణ్ణి శోధించారట. చూసారా, దేవుణ్ణి శోధించడము పరీక్షించడం అనేది పాపము. ఇదే అపోస్తలకార్యం 15వ అధ్యాయం 10వ వచనంలో, కనుక మీ పితరులైనను మనమైన మోయలేని కాడిని శిష్యుల మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుతున్నారు? మోయలేని కాడిని పెట్టారట. ఎందుకు దేవుణ్ణి శోధించుతున్నారు, దేవుణ్ణి ఎందుకు పరీక్షించుతున్నారని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది. ఇంకొక లేఖనం చివరిగా రోమపత్రిక 9వ అధ్యాయం 20వ వచనంలో చూడండి, అవును కానీ ఓ మనుషుడా దేవునికి ఎదురు చెప్పుటకు నీవు ఎవడివి? నన్నెందుకు ఎలాగూ చేసితివని రూపింపబడినది రూపింపబడి వానితో చెప్పున. ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకును మంటి మీద కుమ్మరివానికి అధికారం లేదా? చూశారండి, దేవుడు ఏమంటున్నాడు? నువ్వు దేవునికి ఎదురు చెప్పుటకు నువ్వు ఎవడివి? దేవుని ప్రశ్నించడానికి నువ్వు ఎవడివి? దేవుని ప్రశ్నించకూడదు. ఓ దేవా, నన్ను ఎందుకు ఇలా పుట్టించావు? నాకెందుకు ఈ రూపము, ఎందుకు ఈ ఆకారము? నన్ను ఎందుకు కుంటివాడిగా పుట్టించావు? ఎందుకు గుడ్డివాడిగా పుట్టించావు? లేకుంటే ఎందుకు నన్ను మూగవాడిగా పుట్టించావు అని నువ్వు దేవుని ప్రశ్నించలేవు. దేవుని ప్రశ్నించడానికి అది నీ వల్ల కాదు. ఒక వ్యక్తి కుంటివాడిగాను, గుడ్డివాడిగాను, మూగివాడిగాను, అంగహీనుడుగాని పుట్టడానికి కారణము అది దేవుడు నియమించింది. దేవుడు అలా మనిషి నియమించాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ఒక ముద్దలో నుండే ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయును, మంటి మీద కుమ్మరివానికి అధికారం లేదా? కుమ్మరివాడు మట్టి తయారు చేసినప్పుడు ఒక కుండను బాగా చేస్తాడు, ఇంకో కుండను సరిగ్గా చేయడు. ఈ మట్టి కుమ్మరివాడిని ఇదేంటి ఆ కుండను బాగా చేసినావు, నన్ను ఇలా ఎందుకు చేసినావు అని ప్రశ్నిస్తుందా? ప్రశ్నించలేదు. అందుకే బైబిల్ ఏం చెబుతుందంటే, మనుషుని దేవుణ్ణి నువ్వు ప్రశ్నించకూడదు. అపోస్తులైన పౌలు గారు ఒకసారి దేవుణ్ణి ప్రశ్నించాడు. బైబిల్ గ్రంథంలో చాలామంది దేవుణ్ణి ప్రశ్నించారు. కానీ పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు దమస్కో పట్టణానికి వెళ్ళొచ్చినప్పుడు సంఘాన్ని హింస పెట్టేటప్పుడు, మళ్ళీ ఈయన తెలియక అపరిమితముగా సంఘమును హింస పెట్టినప్పుడు అక్కడ ఏమని అడిగాడంటే ప్రభువుని,
నీవు హింసిస్తున్న యేసునన్నప్పుడు ప్రభువా నువ్వు ఎవడివి అన్నప్పుడు ప్రభు ఆ సమాధానం ఏంటంటే నీవు హింసిస్తున్న యేసును. చూసారండి, ఎప్పుడైతే పౌలు గారు ఒకే ఒక ప్రశ్న అడిగాడు ప్రభుని, నీవెవరు అని అడగా నీవు హింసించున్న యేసునన్నప్పుడు ఆయనకున్నటువంటి ఆ డౌట్ క్లారిఫై అయిన తర్వాత బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో ఎప్పుడు కూడా దేవుని ప్రశ్నించినటువంటి వ్యక్తి ఎవరంటే అపోస్తులైన పౌలు గారు. అందుకని బైబిల్ చెబుతుంది, దేవుని ప్రశ్నించుటకు, పరీక్షించుటకు, శోధించుటకు నువ్వు ఎప్పటివి. దేవుణ్ణి పరీక్షించకూడదని మరి బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది. సహోదరుడా, సత్యవాక్యం తెలుసుకోండి, సత్యవాక్యం నేర్చుకోండి. అందరికీ వందనములు.